వేద నాగరికత అంటే తొలి వేద యుగము మలివేద యుగం లాంటి యుగాలలో చోటు చేసుకున్న మార్పులు ఏమిటో మనం ప్రస్తావించడం జరిగింది. ఎగ్జామినేషన్ పరంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పరంగా వేద సాహిత్యము దీన్ని కూడా మనం ప్రస్తావించాం, ఎందుకంటే చాలా ముఖ్యమైనది కాబట్టి. అది వేదయుగం ముగిసే కాలం నాటికి అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరం నాటికి వేద సమాజంలో గొప్ప అశాంతి చోటు చేసుకుంది. ఎందుకంటే వేదమతం బ్రాహ్మణుల ఆధిపత్యంలోకి వచ్చింది. అది కాస్త బ్రాహ్మణ మతంగా మారింది. బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా క్షత్రియ వైశ్య శూద్ర ఈ 3 సామాజిక వర్గాలు తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించాయి. వేద సమాజంలో నెలకొన్నటువంటి అశాంతి బౌద్ధ జైన అనేటువంటి సంస్కరణవాదంతో కూడిన ఉద్యమాలకు దారితీసింది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటి సామాజిక మత సంస్కరణోద్యమాలు ఇవి ఎగ్జామినేషన్ పరంగా కూడా చాలా ముఖ్యమైనవి అవుతాయి. సామాన్యంగా మనకు బౌద్ధం పైన జైనం మీద ప్రశ్నలు లేకుండా ప్రాచీన భారతదేశ చరిత్ర పైన ప్రశ్నాపత్రం ఉండడం అంటూ జరగదు. కాబట్టి దాని ఇంపార్టెన్స్ ఏమిటి? డెఫినెట్గా ఈ చాప్టర్ నుంచి ప్రశ్నలు రాబోతున్నాయి అని మనం గుర్తుంచుకోవాలన్నమాట. క్రీస్తుపురం 6వ శతాబ్దం అనేది కేవలం భారతదేశంలోనే కాదు, చైనా మరియు పర్షియా మధ్య ఆసియాలో కూడా ఇది ముఖ్యమైనటువంటి మార్పులకు దారితీసింది. చైనాలో కన్ఫ్యూషియన్, మధ్య ఆసియాలో జొరాస్ట్రియన్ వంటి గొప్ప సంస్కరణవాదులు వచ్చారు. అట్లాగే భారతదేశంలో బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వంటి సంస్కరణవాదులు వచ్చారు. అందుకనే 6వ శతాబ్దాన్ని సంస్కరణవాద ఉద్యమాల యుగంగా కూడా చెప్తుంటామన్నమాట. మరి ఇటువంటి సంస్కరణవాద ఉద్యమాలు బౌద్ధం కానీ జైనం కానీ ఎందుకు వస్తున్నట్టు? కారణం ఆల్రెడీ ఒకటి చెప్పాం, ఏంటంటే వేద సమాజంలో అశాంతి నెలకొన్నది. బ్రాహ్మణ మతం యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా క్షత్రియ వైశ్య శూద్రులు వీళ్ళలో తిరుగుబాటు ధోరణి చోటు చేసుకుంది. ఇది అశాంతికి ఒక కారణమైంది. అట్లాగే క్రీస్తుపురం 6వ శతాబ్దంకి వచ్చేసరికి తత్వచింతన, ఫిలాసఫీ, ఇక్కడ కూడా మనకు ఒక రకమైన అనిశ్చితి ఏర్పడ్డది. 6వ శతాబ్దం నాటికి తత్వ విచారంలో షడ్ దర్శనములు అంటే భారతీయ ఫిలాసఫీ, ఇండియన్ తత్వశాస్త్రంలో తత్వ చింతనలో ప్రధానంగా మనం చెప్పుకునేటువంటి 6 మౌలికమైనటువంటి సిద్ధాంతాలని చెప్పచ్చు, దర్శనములు అంటాం వీటిని. ఈ 6 కూడా మనకు ప్రతిపాదించబడ్డాయి. ఏమిటి ఆ 6 షడ్దర్శనములు అని మనం దేన్నైతే పిలుస్తున్నామో అవి సాంఖ్యశాస్త్రం, కపిలుడి యొక్క సాంఖ్యశాస్త్రము, అట్లాగే పతంజలి యొక్క యోగ, గౌతముడి యొక్క న్యాయ, కణాదుడి యొక్క వైశేషిక, జైమిని పూర్వమీమాంస, బాదరాయణ ఉత్తరమీమాంస, ఇట్లా 6 దర్శనములు అంటాం వీటిని. ఈ 6 దర్శనాల్లో కణాదుడి యొక్క వైశేషికం ఇది పూర్తి భౌతికవాదము అని చెప్పచ్చు అన్నమాట. భౌతికవాదము అంటే కంటికి కనబడేది, దీన్నే వాళ్ళు ప్రామాణికంగా ఎంచుకున్నారు. కంటికి కనబడని దాని వాస్తవం కాదు అని వీళ్ళు విశ్వసిస్తారన్నమాట. ఎగ్జామ్లో ఎట్లా అడిగారు ప్రశ్నలు దీని మీద అంటే పూర్తి వైశేషికం, పూర్తి భౌతికవాదులు ఎవరు అనేటువంటి ప్రశ్న అడిగాడు. వాళ్ళు వైశేషికులు యొక్క వాదము, దీన్ని మనం ఒక రకంగా వైశేషికులు అణు సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించిన వాళ్ళు అవుతారన్నమాట. సృష్టి మొత్తము అణువులమయము అనేటువంటిది కూడా వీరి వాదం నుంచే వచ్చింది. ఈ వాదానికి చెందినటువంటి వైశేషికులు మానవుడు మట్టి నుంచి పుడతాడు, మట్టికే తిరిగి చేరుకుంటాడు, మ్యాన్ కమ్స్ ఫ్రమ్ డస్ట్ అండ్ రిటర్న్స్ టు డస్ట్ అనే వాదాన్ని కూడా వినిపిస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, దేవుడి యొక్క ఉనికిని ప్రశ్నించేటువంటి తొలి దశ మనకు కనబడుతుందన్నమాట. ఇది కూడా ఒక రకంగా అలజడికి కారణమైంది.
ఎట్లా అలజడికి కారణమవుతుంది? 6 సిద్ధాంతాలు ఆ షడ్దర్శనాల్లో 6 ముఖ్యమైనటువంటి మార్గాలను ప్రతిపాదించాయి. మోక్షము అనేటువంటిది క్లిష్టం గావించబడ్డది, దేవుడి ఉనికి అనేది క్లిష్టం గావించబడ్డది. ఈ సమస్యలను సింప్లిఫై చేయడం అంటే ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది. బౌద్ధము, జైనము ఈ సమస్యలను పరిష్కరించడానికే ఉద్దేశించబడ్డాయి అని చెప్పవచ్చు అన్నమాట. సమాజంలో అశాంతిని తొలగించడము, బ్రాహ్మణ మతాన్ని సంస్కరించడము, మరియు చలామణి అవుతున్నటువంటి వాదాలు వాటిలో వాస్తవికతను నిర్ధారించడం, ఇవన్నీ ఈ 2 మతాల యొక్క ప్రధాన ఉద్దేశాలైనాయన్నమాట. సామాన్యంగా మనము ఈ చాప్టర్ని ప్రారంభించేటప్పుడు బౌద్ధంతోనే ప్రారంభిస్తాం. వాస్తవంగా జైనం బౌద్ధానికంటే కూడా అక్కడ ప్రాచీనమైంది. ఎందుకంటే జైనుల యొక్క అనుశ్రుతి, వారి యొక్క పవిత్రమైనటువంటి సాహిత్యం అనుశ్రుతి, సేక్రెడ్ లిటరేచర్. ఆ అనుశ్రుతి ఏమని చెప్తుంది? జైనానికి మూలం 23 మంది తీర్థంకరులు అని అంటుంది. తీర్థంకర్ అంటే మోక్షానికి మార్గం చూపేవాడు తీర్థంకరుడు. రిషభుడు మొట్టమొదటి తీర్థంకరుడు అవుతాడు. మరి రిషభుడి యొక్క ప్రస్తావన ఎక్కడున్నది? రిషభుడు ఋగ్వేదాల్లో కూడా ప్రస్తావించబడ్డాడు. ఈ రిషభుడే మన ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం బోధన్లో జన్మించాడు అనేటువంటి వాదన కూడా ఉంది అన్నమాట. ఒక రకంగా జైనం మన తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభమైంది అని చెప్పాలన్నమాట. అంటే బుద్ధుడికి పుట్టుక ముందుపే జైనం యొక్క పోకడలు అనేటువంటివి ఉన్నాయి. జైనుల్ని శ్రమణులు అని పిలవడం కూడా జరిగింది. కానీ బౌద్ధం విషయంలో అట్ట కాదు. బౌద్ధం బుద్ధుడితోనే ప్రారంభమవుతుంది. మరి బౌద్ధాన్ని మనం ముందు ఎందుకు ప్రస్తావిస్తాము అంటే బ్రాహ్మణ మతానికి పెను సవాలు విసిరింది బౌద్ధం. తన సంస్కరణవాదంలో బుద్ధుడు ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ రాజీ పడలేదన్నమాట. ఏ మేరకు బ్రాహ్మణ మతాన్ని విమర్శించాలో ఆ మేరకు విమర్శించాడు. గొప్ప సంస్కరణవాదాన్ని ప్రవేశపెట్టాడు బుద్ధుడు. ఒక రకంగా భారతీయ సంస్కృతి అనేటువంటిది ఖండాంతరాలు విస్తరించడానికి, భారతదేశ సమాజంలో కొత్త పోకడలు రావడానికి కారణం బౌద్ధమే అయిందనమాట. అందుకని బౌద్ధం యొక్క ప్రభావం, దాని యొక్క ప్రభావం యొక్క స్థాయిని బట్టి దాన్ని మనం ముందుగా ప్రస్తావిస్తామన్నమాట ఇక్కడ. మరి బౌద్ధం అంటే ఏంది? బౌద్ధం అంటే బుద్ధం, సంఘం, ధర్మం, ఈ మూడింటిని కలిపితేనే బౌద్ధం అన్నమాట. బుద్ధం అంటే బుద్ధుడి యొక్క వ్యక్తిగత చరిత్ర, బుద్ధుడు ఏం చేశాడు, ఆయన యొక్క జీవితం సారాంశం, ఆయన స్థాపించినటువంటి సంస్థ సంఘం, ఆయన బోధనలు ధర్మం, వీటి కలిపితేనే బౌద్ధం అన్నమాట. మరి బుద్ధుడు ఎవరు? ఇది అంత సులభంగా సమాధానం చెప్పగలిగినటువంటి ప్రశ్న కాదు ఇది. ఎందుకంటే బౌద్ధం మీద మనకు వివిధ రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఈ వివిధ రకాల యొక్క ఆధారాలు కూడా ఏమిటి అంటే ఒకే విషయాల్ని ఇవి ప్రస్తావించట్లే. అంటే పలు ఆధారాలు పలు రకాలుగా ప్రస్తావిస్తున్నాయి బుద్ధుడిని. చైనా క్రానికల్స్ అంటాం. చైనీస్ వారి యొక్క బౌద్ధ సాహిత్యం ఉంది. టిబెటన్ బౌద్ధ సాహిత్యంలో సుందరవదన టిబెటన్ బౌద్ధ సాహిత్యంలో ముఖ్యమైనటువంటిదన్నమాట. అట్లాగే సింహళ బౌద్ధ సాహిత్యంలో దీపవంశం, మహావంశం ఇట్లాంటి గొప్ప గ్రంథాలు ఉన్నాయి. ఇవి విరుద్ధమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నాయి బుద్ధుడి గురించి. ఆ వివాదాలన్నీ మనం పక్కన పెడితే సింహళ బౌద్ధ గ్రంథాలైనటువంటి మహావంశం, దీపవంశం ఈ రెండింటినీ మనం బౌద్ధం మీద ప్రామాణికమైనటువంటి గ్రంథాలుగా మనం పరిగణిస్తామన్నమాట. మరి ఇవి ఏం చెప్తున్నాయి బుద్ధుడి గురించి? ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుద్ధుడి యొక్క వ్యక్తిగత జీవితం ఇది చాలా ముఖ్యమవుతుంది. ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన పుట్టిన ప్రదేశము, అతనితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళ గురించి కూడా ఒక్కొక్కసారి ప్రశ్నలు ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి బుద్ధుడి యొక్క అసలు పేరు సిద్ధార్థుడు. ఆయన పుట్టింది కపిలవస్తు, ప్రస్తుతం నేపాల్లోని
కపిలవస్తు. కపిలవస్తు ప్రాంతానికి చెందినటువంటి రాజవంశం. వీళ్ళది శాక్యవంశం. శాక్యవంశానికి చెందినటువంటి వాడు బుద్ధుడు. అసలు పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థుడి యొక్క తల్లిదండ్రులు సిద్ధోదనుడు, మాయాదేవి. సిద్ధోదన, మాయాదేవి. వీళ్ళకి చాలా కాలం వరకు కూడా సంతానం లేదు. అటువంటిది మాయాదేవి ఒక స్వప్నాన్ని, అంటే ఒక కళ కనిందని, అందులో స్వర్గంలోని ఐరావతం తెల్లని ఏనుగు ఆమె గర్భంలో ప్రవేశించిందని, అది బుద్ధుడి పుట్టుకకు, అంటే సిద్ధార్థుడి యొక్క పుట్టుకకు చిహ్నమని మనకు బౌద్ధ సాహిత్యం చెప్తుంది. మాయాదేవి కొయిలాల యొక్క రాజకుమార్తె. సిద్ధోదనుడు అంటే సిద్ధార్థుడి యొక్క తండ్రి, ఇతడేమో శాక్యుడు. సిద్ధోదనుడి యొక్క వంశము శాక్య వంశం. తల్లి మాయాదేవి కొయిలాల వంశానికి చెందింది. నవమాసాలు నిండిన తర్వాత ఆమెను పుట్టింటికి పంపాలి. అందుకని మాయాదేవి తన పుట్టింటికి వెళుతున్న మార్గంలో లుంబిని వనంకి వచ్చేసరికి సిద్ధార్థుడు జన్మించాడు. అంటే ప్రసవ వేదన అక్కడే స్టార్ట్ అయిందనమాట. లుంబిని వనం వద్ద క్రీస్తుపూర్వం 563 వైశాఖ శుద్ధ పౌర్ణిమ. శుద్ధ పౌర్ణిమ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే బుద్ధుడి జీవితంలో అన్ని ముఖ్యమైన సంఘటనలు పౌర్ణిమ రోజే జరిగాయి. వైశాఖ శుద్ధ పౌర్ణిమ నాడు బుద్ధుడు లుంబిని వద్ద జన్మించాడు. అంటే సిద్ధార్థుడు లుంబిని వద్ద జన్మించాడు అన్నమాట. ఈ ప్రసవ వేదనకు సంబంధించిన సమస్యల వల్ల మాయాదేవి చనిపోయింది. సిద్ధార్థుడు బాల్యం నుంచి కూడా పినతల్లి మహాప్రజాపతి గౌతమి ఆమె వద్ద పెరిగాడు. ఆ గౌతమి యొక్క కొడుకు దేవదత్తుడు. వాడు సిద్ధార్థుడికి దేవదత్తుడికి బాల్యం నుంచి మనస్పర్ధలు వచ్చాయి. ఒక సందర్భంలో దేవదత్తుడు సిద్ధార్థుడిని అంటే బుద్ధుని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తాడనమాట. బాల్యం నుంచి కూడా సిద్ధార్థుడు లౌకికపరమైన విషయాల్లో ఆసక్తిని కనబరచలేదు. ఎందుకంటే గొప్ప వ్యక్తులు ప్రపంచాన్ని ఒక మిథ్యగానే చూశారన్నమాట. సిద్ధార్థుడిలో గొప్ప వైరాగ్యం అనేది మనకు తొలి దశలోనే కనిపిస్తుంది. అందుకనే సిద్ధోదనుడు సిద్ధార్థుడికి తొందరగానే పెళ్లి చేశాడు. 16 ఏళ్లకే పెళ్ళి అయిపోయింది. సిద్ధార్థుడి యొక్క భార్య యశోధర కూడా కొయిలాల రాజవంశానికి చెందిందనమాట. సిద్ధార్థుడికి వివాహమైతే అయింది కానీ ప్రాపంచికపరమైన సుఖాల పట్ల ఆయనకు ఏ రోజు ఆసక్తి లేదనమాట. సిద్ధార్థుడికి కూతురు కొడుకు కూడా పుట్టడం జరిగింది. ప్రియాంక, కూతురు పేరు ప్రియాంక, కొడుకు పేరు రాహుల. 29వ ఏట సిద్ధార్థుడి యొక్క జీవితంలో ముఖ్యమైన సంఘటన చోటు చేసుకోబోతోంది. అదేమిటది అంటే మహాభి నిష్క్రమణ అంటాం. సిద్ధార్థుడు ఇల్లు విడిచిపెట్టి పోవడం అన్నమాట. ఇది 29వ ఏట జరిగింది. కానీ దానికి దారితీసిన పరిస్థితి ఏమిటి అంటే సిద్ధార్థుడు కపిలవస్తు పట్టణంలోకి వస్తాడు. పట్టణంలో వీధులు చూడడానికి, తిరిగి చూడడానికి, పట్టణాన్ని చూడడానికని పట్టణంలోకి వస్తాడు. సిద్ధార్థుడికి ఇష్టమైనటువంటి రథం నడిపేవాడు రథచోదకుడు, వాడి పేరు చెన్న. అట్లాగే సిద్ధార్థుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గుర్రం ఉంది. ఆ గుర్రం పేరు కంటకుడు. వీళ్లతో సిద్ధార్థుడు కపిలవస్తు పట్టణంలోకి విహారానికి వస్తాడు. అప్పుడు ఆయనకు 4 దృశ్యాలు కనిపించాయి. వృద్ధాప్యంతో బాధపడుతున్న ముసలివాడు, రోగగ్రస్తుడు, అట్లాగే చనిపోయినవాడు అంటే ఒక డెడ్ బాడీ, ప్లస్ ఒక సన్యాసి. ఇట్లా దృశ్యాలు కనబడ్డాయి. అంటే సిద్ధార్థుడికి మొదటి 3 దృశ్యాల్లో ఏం కనిపించింది? ప్రపంచం మొత్తము దుఃఖము, ఎక్కడ చూసినా దుఃఖమే ఉంది. అదే సన్యాసి మొహంలో గొప్ప సంతోషం కనిపిస్తోంది. దీన్ని బట్టి సిద్ధార్థుడు ఏమని గ్రహించాడు అంటే ప్రపంచంలో బంధాలు వల్లనే ఎక్కువగా మనిషికి దుఃఖం కలుగుతున్నది. దుఃఖం లేని ప్రపంచాన్ని సృష్టించాలి, ప్రపంచంలో దుఃఖం లేకుండా చేయాలి. ఇది సిద్ధార్థుడి యొక్క కృతనిశ్చయమైందనమాట. అందుకోసమే సిద్ధార్థుడు కుటుంబాన్ని పరిత్యజించాలనుకున్నాడు. ఎందుకంటే కుటుంబం ఒక బంధంలాగా కనబడ్డది కాబట్టి. అందుకనే 29వ ఏట మళ్ళీ ఇది కూడా పౌర్ణిమ నాడు సిద్ధార్థుడు అందరూ నిద్రిస్తున్నప్పుడు రాజప్రాసాదాన్ని వదిలిపెట్టేస్తాడు. దీన్నే మనం ఏమంటాము? మహాభినిష్క్రమణ అంటాం. 29వ ఏట సిద్ధార్థుడు ఊర్విళ అనే పట్టణానికి వెళ్తాడు. అక్కడ అలారకామ, రుద్రక వీళ్ళు సిద్ధార్థుడికి గురువులు అన్నమాట.
వాళ్ళ వద్ద నుంచి సిద్ధార్థుడు సాంఖ్యశాస్త్ర, యోగశాస్త్ర ఈ 2 శాస్త్రాలను అభ్యసించాడు. మహామేధావి, ఏకసంధాగ్రాహి కాబట్టే అతి తొందరలోనే ఆయనకి 2 శాస్త్రాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ సిద్ధార్థుడికి తృప్తి కలగలేదు. ఈ లోపలే సిద్ధార్థుడికి 5 శిష్యులు కూడా ఏర్పడ్డారు. ఎందుకంటే తనకే జ్ఞానం యొక్క అత్యున్నత దశ ఏంటో తెలియదు. అందుకనే సిద్ధార్థుడు ఆ 5 శిష్యుల్ని వదిలించుకొని తనకు తానుగా జ్ఞానం కోసం బాగా ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే సిద్ధార్థుడు 35వ ఏట నిరంజన అనే తటాకం చెరువు వద్దకు వచ్చాడు. ఇదంతా ఎక్కడున్నది అంటే గయ, బౌద్ధ గయ అంటాం మనం. ఈ బౌద్ధ గయ వద్ద నిరంజన అనేటువంటి చెరువులో తపస్సు చేస్తాడు. స్నానం చేస్తాడు. చేసి ఆ చెరువు ఒడ్డున తపస్సు కూర్చుంటాడు. సమాగా అనేటువంటి వాడి యొక్క వ్యవసాయ క్షేత్రం, అక్కడ చెట్టు కింద తపస్సు కూర్చుంటాడు. సమాగుడి యొక్క కూతురు సుజాత సిద్ధార్థుడికి పాలు, అన్నము ఇవి ఇస్తూ ఉండేదన్నమాట. 48 రోజులు చాలా కఠినమైనటువంటి ఘోరమైన తపస్సు చేస్తాడు సిద్ధార్థుడు. 49వ రోజు మళ్ళీ అది కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి అయింది. 49వ రోజు వైశాఖ శుద్ధ పౌర్ణిమ నాడు 35వ ఏట సిద్ధార్థుడికి జ్ఞానోదయం అయింది. ఈ జ్ఞానోదయాన్ని సిద్ధార్థుడు ఏమంటున్నాడు అంటే బోధి అంటున్నాడు. బోధి అంటే ఏంది అని కూడా ప్రశ్నలు వేస్తాడు ఒక్కోసారి. బోధి అంటే ఇంద్రియాలకు అతీతమైనటువంటి జ్ఞానము, నాలెడ్జ్ అబౌవ్ సెన్సెస్. ఏ జ్ఞానమైతే చెప్తే అర్థం కాదనమాట, అది వాస్తవం గ్రహించాలి. చదివితే అర్థం కాదు, అది మన అనుభవంలోకి వస్తుంది. అట్లాంటి జ్ఞానం, దాన్నే బోధి అన్నాడు. సిద్ధార్థుడు బోధిని పొందాడు, అందుకనే బుద్ధుడైనాడు. దీనికి సాక్ష్యం ఏంది? ఆయనకే అనుమానం వస్తుంది. అనుమానం వచ్చిన సిద్ధార్థుడు పెద్దగా అరుస్తాడనమాట కళ్ళు తెరవకుండానే. ఎవరన్నా సాక్ష్యం చెప్పగలరా అని భూదేవి చెప్తుంది. అందుకే భూమిని తాకుతాడు ఆయన. దాన్నే భూమి స్పర్శ అని కూడా అంటాం. ఇది సివిల్స్లో కూడా అడిగాడు ఈ ప్రశ్న అనేటువంటిది. సో భూదేవి సాక్ష్యం పలికిన సిద్ధార్థుడి యొక్క జ్ఞానోదయానికి ఆయన బుద్ధుడైనాడు. ఇంకొక పేరు మనము తథాగతుడు అని కూడా అంటాం. ఆయనకి జ్ఞానోదయం అయిన తర్వాత సిద్ధార్థుడు తనకు ఏ జ్ఞానమైతే సంక్రమించిందో ఆ జ్ఞానాన్ని తన 5 శిష్యులకి బోధించడానికి వెళ్తాడు, వాళ్ళని వెతుక్కుంటూ. ఈ 5 శిష్యులు ప్రస్తుతం మనము వారణాసికి బయట సారనాథ్ అంటాం. ఇక్కడ ఒక జింకల వనం, అక్కడ 5 శిష్యులు కనిపిస్తారు. ఆ జింకల వనంలో ఆ 5 శిష్యులకే బుద్ధుడు తన మొట్టమొదటి బోధ వినిపిస్తాడు. ఆ మొట్టమొదటి బోధనే మనము ధర్మచక్ర పరివర్తన అంటాం. బుద్ధుడు బోధించిన చక్రాలు 3: ధర్మచక్రం, ధాన్యచక్రం, కాలచక్రం. ఈ 3 మొట్టమొదటిది ధర్మచక్రం. దీన్ని తన 5 శిష్యులకి బోధిస్తాడు. మహామేధావి, పైగా గొప్ప ఆకర్షణ కలిగినటువంటి వ్యక్తి, సునిశ్చితమైనటువంటి పరిజ్ఞానం ఉన్నవాడు. అందుకనే బ్రాహ్మణ పండితులు కూడా సిద్ధార్థుడిని అంటే బుద్ధుడిని తమ గురువుగా ఎంచుకోవడం జరిగింది. మగధకు రాజు, ఆ సమయంలో మగధకు రాజు అజాతశత్రు, కోసలకు రాజు ప్రసేనజీత్, వీళ్ళంతా కూడా సిద్ధార్థుడిని, బుద్ధుడిని తమ గురువుగా ప్రకటించుకోవడము జరిగింది. బుద్ధుడు కనీసం రోజుకి 18 కిలోమీటర్లైనా ప్రయాణం చేసేవాడు. ఎందుకంటే తన బోధనలు ప్రజలకు అందుబాటులోకి రావాలి కాబట్టి. బుద్ధుడు బోధనలు ప్రచారం చేస్తూ తిరిగి కపిలవస్తుకు వస్తాడు. ఎందుకంటే ఆయన చనిపోయే కాలం దగ్గర పడుతుంది కాబట్టి కపిలవస్తుకు వస్తాడు. మహాప్రజాపతి గౌతమి ఈమెని బౌద్ధంలోకి మారుస్తాడు. అంతకుముందే బుద్ధుడు ఒక నాట్యగత్తె ఆమ్రపాళి, ఈమె బుద్ధుడిని వ్యామోహపరచడానికి ప్రయత్నిస్తుంది, పశ్చాత్తాపం పొందుతుంది. ఆమెను కూడా బౌద్ధంలోకి మారుస్తాడు. అట్లాగే ఒక బందిపోటు ఉంటాడు అంగుళమాలి అని, దొంగతనాలు చేసేవాడు, వాణ్ణి కూడా బౌద్ధంలోకి మారుస్తాడు. తన కొడుకు రాహులుడు, ఈయనకి కూడా సన్యాసాన్ని ఇప్పిస్తాడు బుద్ధుడు. బుద్ధుడి యొక్క అంత్య దశ అంటే ఆయన మరణము ఇది కుశీనర అనే పట్టణంలో చోటు చేసుకోవాలి. అందుకే బుద్ధుడు కుశీనరకు చేరుకుంటాడు. కుశీనరలో ఒక చండాలుడు ఉంటాడు, అంటే అంటరానివాడు, చుండా
వాడి పేరు. అతడికి అతిథిగా అవుతాడు బుద్ధుడు. ఈ చుండ బుద్ధుడికి పంది మాంసం వండి పెడతాడు. అది తిన్నప్పుడు బుద్ధుడికి విరోచనాలు స్టార్ట్ అవుతాయి. అట్లా బుద్ధుడు బలహీనపడిపోయి 80వ ఏట కుశీనర అనే పట్టణంలో మరణించడం జరుగుతుంది. దీన్నే మనము మహాపరినిర్వాణం అంటాం. ఇది కూడా జరిగింది పౌర్ణిమ నాడే. ఇట్లా బుద్ధుడి చరిత్ర ఇది వ్యక్తిగతమైనటువంటి చరిత్ర. అట్లాగే బుద్ధుడి యొక్క బోధనలు ఇవి మనకు చాలా ముఖ్యమవుతాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో మోస్ట్ ఎన్లైటెడ్ అంటే మహామేధావి అని చెప్పదగినటువంటి వాడు బుద్ధుడు అన్నమాట. మరి బుద్ధుడి యొక్క బోధనలు ఏమిటి? బుద్ధుడి బోధనలు మొట్టమొదటిగా చెప్పుకోదగినటువంటివి 4 ఆర్య సత్యములు. ఆర్య అంటే నోబుల్ అంటాం, అంటే ఉన్నతమైనటువంటి సత్యాలు. ఏమిటా ఉన్నతమైన సత్యాలు? నెంబర్ 1 ప్రపంచము దుఃఖమయము. నెక్స్ట్ నెంబర్ 2 దుఃఖానికి కారణము. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం ఈ పదం మీద చాలా అంబిగ్విటీ అంటే కరెక్ట్గా అనిశ్చిత కూడా ఏర్పడ్డది. దుఃఖానికి కారణం ఏమిటి? చాలా పుస్తకాల్లో మనకు దుఃఖానికి కారణము ప్రపంచం దుఃఖమయము, దుఃఖానికి కారణము కోరిక అని రాయడం జరిగింది. అది కరెక్ట్ కాదు. బుద్ధుడి పరిభాషలో చెప్పాలంటే దుఃఖానికి కారణము విపరీతమైన ఆశ. దాన్నే ఆయన తృష్ణాగ్ని అంటాడు. కోరిక వల్ల దుఃఖం రాదు. ఎందుకంటే బుద్ధుడి ప్రకారం కోరిక అనేది అత్యంత సహజమైంది. ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణము కోరిక అని మనం ప్రతి చోట చదువుతూ ఉంటాం. కానీ వాస్తవానికి కోరిక కాదు. దుఃఖానికి కారణము ఒక రకంగా దురాశ లేదా అత్యాశ. కరెక్ట్ మాట అత్యాశ. దాని నుంచే దుఃఖం వస్తుంది అంటాడు బుద్ధుడు. ఇది 2వ ఆర్య సత్యం. 3వ ఆర్య సత్యం ఏంది అంటే దుఃఖాన్ని జయించవచ్చు. 4వ ఆర్య సత్యం ఏంది అంటే దుఃఖాన్ని జయించాలి అంటే ఏం చేయాలి? ఆర్య అష్టాంగ మార్గం అంటే 8 మౌలిక సూత్రాలతో కూడినటువంటి నీతివంతమైనటువంటి జీవితాన్ని గడపాలి. సో ప్రపంచము దుఃఖమయం, దుఃఖానికి కారణము అత్యాశ. అత్యాశను జయించవచ్చు. అత్యాశను జయించాలి అంటే ఆర్య అష్టాంగ మార్గాన్ని పాటించాలి. ఇవి బుద్ధుడి యొక్క 4 ఆర్య సత్యాలు అంటాం. ఈ ఆర్య సత్యాలను బోధిస్తూ కూడా బుద్ధుడు ఇంకా ఏమని చెప్తాడు అంటే మధ్యమ మార్గం, మిడిల్ పాత్ అంటాం. ఆయన వాదం ఏంది అంటే 2 భిన్నమైన మార్గాల మధ్య ఎప్పుడు కూడా మనం మధ్యమ మార్గాన్ని ఎంచుకోవాలి. ఏది పరిపూర్ణమైంది కాదు, ప్రతి దాని మీద పరిమితులు ఉంటాయి. కాబట్టి పరిమితులు తెలుసుకొనే మనం ప్రవర్తించాలి. అప్పుడు సమస్యలకు తావుండదు. దీన్నే ఆయన మధ్యమ మార్గం అంటాడు. మధ్యమ మార్గం మీన్స్ ద పాత్ బిట్వీన్ 2 ఎక్స్ట్రీమ్స్. అహింస మంచి లక్షణం. అట్లని హింస చేయకుండా ఉండకూడదని కాదు. కొన్ని సందర్భాల్లో హింస కూడా అనివార్యమే అవుతుంది. ఒక వ్యక్తి తనను తాను కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు హింస తప్పదు. అందుకనే బుద్ధుడు ఏమంటాడు? అహింస అనేది మంచి లక్షణం, హింస అనివార్యము అంటాడు. అనివార్యమని హింసను చేయమని చెప్పడు, కానీ హింస చేయడానికి కొన్ని సందర్భాల్లో సిద్ధంగా ఉండాలి అని కూడా అంటాడు బుద్ధుడు. వ్యక్తి తనను కాపాడుకోవడానికి హింస తప్పని పరిస్థితి అవుతుంది ఒక్కోసారి. ఇట్లా బుద్ధుడి యొక్క మార్గం అనేటువంటిది అంటే కరెక్ట్గా బుద్ధుడి ఆచరణకు ఏది యోగ్యమవుతుందో, ఏది ఆచరించాలో దాన్నే ప్రస్తావిస్తాడనమాట. అదే ఒక రకంగా మధ్యమ మార్గం అని చెప్పచ్చు. ఇంకా ఏం చెప్తున్నాడు బుద్ధుడు? ప్రత్యుత్పాద సిద్ధాంతం అంటాం. ఏంది ప్రత్యుత్పాద సిద్ధాంతం? కాజ్ అండ్ ఎఫెక్ట్. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 బుద్ధుడు ఆత్మ అనాత్మ ఈ రెండింటి మీద కూడా తన వాదనను వినిపిస్తాడు. బుద్ధుడు అనాత్మవాది. మనం అంగీకరించాల్సిన విషయం ఏంటంటే అనాత్మవాది అంటే ఆత్మ అనేది ఉంది అని ఆయన విశ్వసించలేదన్నమాట. అట్లాగే భగవంతుడి యొక్క ఉనికి ఏంది? దేవుడు ఉన్నాడా లేదా? ఈ విషయం చాలా వివాదాస్పదమైంది. అందుకనే బుద్ధుడి యొక్క వాదన ఏమిటి అంటే అది అప్రస్తుతము అంటాడు. దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం మీద బుద్ధుడు ఒక రకంగా మౌనాన్నే పాటించాడు. ఉన్నాడు అని చెప్పడు,
లేడు అని కూడా చెప్పడు, అది అప్రస్తుతము అని అంటాడు. అట్లాగే ఆత్మ అనేది ట్రాన్స్మైగ్రేషన్, ఆత్మ పునర్జీవనము లేదా ఆత్మ యొక్క ట్రాన్స్మైగ్రేషన్, దాని గమనం, దీని మీద ఏమిటి అంటే పునర్జన్మను బుద్ధుడు నమ్మాడు. పునర్జన్మ అనేటువంటిది ఉంటుంది, ఎందుకంటే కర్మ పరిపక్వత కాకపోతే దానికి అనుభవించక తప్పదు, మనిషి మళ్ళీ పుట్టక తప్పదు. మనిషి యొక్క పుట్టుకకు మూలం ఏమిటి అంటే కర్మ. కోరికతో తప్పులేదు, కానీ కోరిక లేని స్థితికి వస్తే ఇంకా పుట్టుకకు కారణం ఉండదన్నమాట. దీన్నే ఒక రకంగా బుద్ధుడు తన బోధనల్లో చూపిస్తాడనమాట. ఏ విధంగా మోక్షము, ఏంది మోక్షం అంటే ఒక రకంగా కోరిక లేని స్థితి. బుద్ధుడి ప్రకారం కోరిక లేని స్థితి. కోరికతో తప్పు లేదు, కానీ కోరిక కూడా లేకపోతే మానవుడు పుట్టడానికి అవకాశం లేదు. ఓకే, ఇవి బుద్ధుడి యొక్క బోధనలో మనకు ముఖ్యమైనటువంటి అంశాలు. మరి వేదాలు, యజ్ఞాలు, యాగాలు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా బుద్ధుడు ఖండించాడు. యజ్ఞము, యాగము ఇవి అనవసరం అన్నాడు బుద్ధుడు. బ్రాహ్మణవాదము, వాళ్ళ యొక్క మంత్రము, తంత్రము ఇవన్నీ అర్ధరహితం అన్నాడు బుద్ధుడు. బ్రాహ్మణాధిపత్యాన్ని బుద్ధుడు అంగీకరించలేదు. ఇవన్నీ బుద్ధుడి బోధనలో ముఖ్యమైనటువంటి విషయాలు. కుల వ్యవస్థ బుద్ధుడి ప్రకారం చాలా చిత్రం ఏమిటంటే కుల వ్యవస్థని ఆయన తప్పుపట్టలేదు, కులాలను తప్పుపడతాడు. అంటే కుల వ్యవస్థ నుంచి వచ్చేటువంటి దురాచారాలను తప్పుపడతాడు. బౌద్ధం ప్రకారము వ్యక్తి యొక్క కులం కాదు, వ్యక్తి యొక్క గౌరవానికి ప్రాతిపదిక, వ్యక్తి యొక్క స్థాయి వ్యక్తి గౌరవానికి ప్రాతిపదిక కావాలి. అంటే వ్యక్తిలో ప్రతిభ, వ్యక్తిలో మనకు మెరిట్ అంటాం, ఒక గొప్పతనం ఉన్నది అంటే దాన్ని మనం గుర్తించాలి. వ్యక్తి స్థాయిని బట్టి వ్యక్తి గౌరవం ఉండాలి, అంతేగాని వ్యక్తి పుట్టుకను బట్టి, వ్యక్తి యొక్క కులాన్ని బట్టి వ్యక్తికి గౌరవం అనేది సరైనది కాదంటాడు బుద్ధుడు. అట్లాగే ఇప్పుడు బుద్ధుడు సంఘాన్ని స్థాపించాడు. సంఘము అంటే ఏంది? చర్చ్ అంటాం ఇంగ్లీష్లో, ఆర్డర్ అంటాం. చర్చ్ అంటే యేసుప్రభు స్థాపించిన చర్చి, క్రైస్తవుల చర్చి అని కాదు అక్కడ అర్థం. ఒక విషయాన్ని నమ్మే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే గుమిగూడుతారో, ఎక్కడైతే సమావేశమవుతారో అదే చర్చి. ఆ కోణంలో చూస్తే బుద్ధుడు స్థాపించినటువంటి సంఘ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి చర్చ్ అని చెప్పచ్చు. సంఘము అంటే ఆర్డర్ ఆఫ్ మాంక్స్. ఓకే, అంటే బౌద్ధాన్ని ప్రచారం చేయడానికి, బౌద్ధానికే అంకితమైపోయినటువంటి సన్యాసులు, సన్యాసినులు ఉండేటువంటి ప్రదేశం చర్చ్. ఓకే, ఈ సంఘ అందరికీ కూడా ప్రవేశం ఉండేటువంటి సంస్థన అంటే కాదు. బుద్ధుడు కొన్ని నియమాలు అంటూ కూడా పెట్టాడు. ఏమని నియమాలు పెడుతున్నాడు అంటే అప్పుల పాలైన వాళ్ళు, రోగగ్రస్తులు, బానిసలు, ఓకే, ఇంకా ఒక రకం చెప్పాలంటే స్త్రీలను కూడా ఆయన అనుమతించలేదు సంఘాలోకి. ఓకే, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే సంఘ ఎవరికి? బౌద్ధంలో రెండు రకాలుగా ఉంటారు. బౌద్ధాన్ని పాటించేవాళ్ళు, వీళ్ళు వివాహం చేసుకుంటారు, కుటుంబ జీవితాన్ని గడుపుతారు, వీళ్ళని ఏమంటామంటే ఉపాసికులు అంటాం. అట్లా కాకుండా సన్యాసులు ఉంటారు, వీళ్ళు భిక్షువులు అని పిలువబడతారు. సంఘ ఎవరికి అంటే భిక్షువులకి. ఓకే, మరి ఎవరు కాగలడు సంఘాలోకి అర్హతను పొందగలడు అని అంటే అప్పులు లేనివాళ్ళు, రోగాలు లేనివాళ్ళు, బానిసలు కానివాళ్ళు. ఓకే, వీళ్ళు సంఘాలోకి రావడానికి అర్హులు అనమాట. వీళ్ళు భిక్షువులు కావచ్చు. ఓకే, ఎందుకంటే బంధాల నుంచి నువ్వు విముక్తి కావాలి. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసి సంఘాలో సభ్యత్వం పొందుతామంటే అది కరెక్ట్ కాదనమాట. అట్లాగే రోగాలు పెట్టుకొని సంఘాలోకి వస్తే అది మిగిలిన వాళ్ళకి దెబ్బ కొడుతుంది. బానిసలు, వీళ్ళు కూడా యజమాని నుంచి అనుమతి పొందాలి, యజమాని బానిస మీద ఆధారపడ్డాడు. అట్లా బుద్ధుడు సమాజంలో కొన్ని వర్గాల ప్రయోజనాలను కూడా బాగా దృష్టిలో పెట్టుకున్నాడు. సంఘ అనేటువంటిది బానిసలు, రోగగ్రస్తులు, అప్పుల పాలైన వాళ్ళు, వీరెవరు కూడా దీంట్లోకి ప్రవేశించడానికి లేదన్నమాట. అట్లాగే స్త్రీల విషయంలో బుద్ధుడికి కొన్ని భయాలు ఉన్నాయి. ఆయనకి స్త్రీల మీద అపారమైన దయ ఉంది, కానీ భయాలు కూడా ఉన్నాయి. స్త్రీ సమస్యకు కారణం కాకపోవచ్చు, కానీ ఆమె వల్ల సమస్య తలెత్తవచ్చు. ఓకే, ఇది బుద్ధుడి యొక్క భయం అన్నమాట. ఒక రకంగా చెప్తే ఆయన యొక్క అప్రహెన్షన్ అంటాం. ఓకే,
స్త్రీ సంఘంలోకి రావడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. దానికి స్త్రీ కారణం కాకపోవచ్చు, కానీ సమస్యలు అయితే తలెత్తే ప్రమాదం ఉంది. అందుకనే బుద్ధుడు వాస్తవంగా స్త్రీ సంఘాలోకి రావడానికి ఇష్టపడలేదు. మరి ఎవరు కారకుడైనారు సంఘాలోకి స్త్రీలను రావడానికి? ఆనందుడు, బుద్ధుడి యొక్క ప్రథమ శిష్యుడు, అత్యంత ప్రీతిపాత్రుడు. ప్రథమ శిష్యుడు కాదు, ఆయన ప్రథమ శిష్యుడు మహాకాశ్యపుడు అన్నమాట. బుద్ధుడికి ప్రీతిపాత్రుడైనటువంటి శిష్యుడు ఆనందుడు. ఆనందుడి యొక్క కోరిక మీదకు బుద్ధుడు సంఘాలో స్త్రీలను అనుమతించడం జరిగింది. ఆయనకి ఇష్టం లేదు వాస్తవంగా అయితే, కానీ ఆనందుడి కోరిక పేరుకు స్త్రీలను అనుమతిస్తాడు సంఘాలోకి. సంఘాలోకి నియమాలు ఉన్నాయి. భిక్షువుగా వచ్చినటువంటి వ్యక్తి ఒక జత గుడ్డలు ఉంచుకోవాలి. ఏ రకమైనటువంటివి? భిక్షువులకు యూనిఫామ్ ఉన్నది. ఎట్లాంటి యూనిఫామ్? ఎల్లో రోప్స్ అంటాం, పసుపు గుడ్డలు. ఇవి ఒక జత ఉండాలి. ఒక భిక్షపాత్ర ఉండాలి. భిక్షపాత్ర అంటే మనం భిక్షాటన చేయడానికి, అంటే అడుక్క తినాలి అనమాట. భిక్షువులు అనేవాడు భిక్షాటన పైననే జీవితం చేయాలి. సూది దారము ఉండాలి. ఎప్పుడైతే ఈ బట్టలు చినిగిపోతాయో వాటిని కుట్టుకోవడానికి. భిక్షువులు అనేటువంటి వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తారు. ఏమిటి? 64 రకాలైన నేరాలు చేయకూడదు వాళ్ళు. ఓకే, ప్రతి మోక్ష అంటాం. 64 రకాలైన నేరాలు చేయకూడదు. వానాకాలంలో మాత్రమే విశ్రాంతి తీసుకుంటారు, ఎందుకంటే ఆ టైంలో బయటికి పోలేము కాబట్టి. మిగిలినప్పుడల్లా వీళ్ళు ధర్మాన్ని ప్రచారం చేయాలి, బుద్ధుడి బోధనలను ప్రచారం చేయాలి. ప్రతి పౌర్ణిమ కల్లా భిక్షువు ఎక్కడున్నా సరే సంఘాకి తిరిగి రావాలి, వచ్చి తన అనుభవాలను అందరితో పంచుకోవాలి. ఇట్లా కొన్ని నియమాలను కూడా పెట్టాడు బుద్ధుడు. ఇది బుద్ధుడు స్థాపించినటువంటి సంఘ. మరి బౌద్ధం ఎట్లా వ్యాప్తి చెందింది? ఇక్కడ మనం ప్రస్తావించే ప్రతి అంశము ముఖ్యమే అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బౌద్ధం వ్యాప్తి చెందినటువంటి తీరు, ఇక్కడ బౌద్ధాన్ని ఆదరించినటువంటి గొప్ప పాలకులు వస్తారు. మొదట ఓకే, అజాతశత్రు తండ్రి బింబిసార, వీళ్ళిద్దరు కూడా బుద్ధుడికి సమకాలీకులే. అజాతశత్రు తన తండ్రిని చంపినటువంటి వాడు. ఆ పశ్చాత్తాపంతోనే అజాతశత్రు బుద్ధుడిని శరణు వేడతాడు అనమాట. బౌద్ధాన్ని ఆదరించినటువంటి మొట్టమొదటి గొప్ప పాలకుడు ఎవరవుతాడంటే అజాతశత్రు అవుతాడు. అట్లాగే ఇందాకే చెప్పాను, ప్రసేనజీత్ ఆఫ్ కోసల, ఆయన కూడా బుద్ధుడిని తన గురువుగానే గుర్తించాడు. ఎప్పుడైతే బుద్ధుడు చనిపోయినాడో అప్పుడు మనకు సమావేశాలు నిర్వహించాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతున్నది? బుద్ధుడి తర్వాత బౌద్ధం యొక్క చరిత్ర ఏంది? బుద్ధుడి తర్వాత బౌద్ధం యొక్క చరిత్ర సంగీతి అంటాం. సమావేశాలు, మహాసమావేశాలు, వీటి చుట్టూ పరిభ్రమిస్తుంది. అట్లాంటి సమావేశాలు ఎన్ని జరిగాయి? 4 సమావేశాలు జరిగాయి. మొట్టమొదటి బౌద్ధ సమావేశం ఓకే, రాజగృహము అనేది మగధకు రాజధాని. మగధ అంటే ప్రస్తుత బీహార్. ఓకే, దీనికి రాజధాని, మొట్టమొదటి రాజధాని రాజగృహం అన్నమాట. గిరివ్రజం, దాని తర్వాత రాజగృహం. ఓకే, రాజగృహం అనేది రెండో రాజధాని అని చెప్పచ్చు. ఇక్కడ మొట్టమొదటి బౌద్ధ సమావేశం జరిగింది. ఎప్పుడు జరిగింది? బుద్ధుడు చనిపోగానే జరిగింది. బుద్ధుడు 563లో పుట్టాడు, 80 ఏళ్లకు చనిపోయినాడు. అంటే 483 కల్లా చనిపోయినాడు. మొట్టమొదటి బౌద్ధ సమావేశం క్రీస్తుపూర్వం 483 రాజగృహంలో జరగడం జరిగింది. మొట్టమొదటి బౌద్ధ సమావేశానికి అధ్యక్షత వహించింది మహాకాశ్యపుడు. మహాకాశ్యప 5 సంవత్సరాల ప్రాయంలోనే బుద్ధుడిని చేరుకుంటాడు. సిద్ధార్థుడుగా బుద్ధుడు ఉన్నప్పుడే చేరుకుంటాడు అన్నమాట. బుద్ధుడు చనిపోయింది 80 ఏళ్ళకి, మహాకాశ్యపుడి వయసు 85 ఏళ్ళు, అందరికంటే పెద్దవాడు అనమాట. అందుకనే మొట్టమొదటి బౌద్ధ సమావేశానికి మహాకాశ్యపుడు అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. ఈ సమావేశం రాజగృహంలో జరిగింది అని చెప్పాం. ఈ సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? స్పాన్సరర్ అజాతశత్రు. అజాతశత్రు మగధను పరిపాలించిన గొప్ప పాలకుడు అనమాట, అత్యంత బలవంతుడైన పాలకుడు. ఆయన ఈ సమావేశాన్ని ఆదరించినవాడు అనమాట. మనకు ఈ సమావేశాల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ప్రతి సమావేశంలో కూడా కొన్ని ముఖ్యమైన సంఘటనలు, మార్పులు చోటు చేసుకుంటాయి. మొట్టమొదటి బౌద్ధ సమావేశంలో ఏ మార్పులు చోటు చేసుకుంటున్నాయి? ఆనందుడు మరియు ఉపాళి, బుద్ధుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడు ఆనందుడు. ఈ ఆనందుడు
సుత్త పీఠకములు అంటే బౌద్ధ మత గ్రంథాలు, స్క్రిప్చర్స్ అంటాం, పవిత్ర గ్రంథాలు అన్నమాట. ఈ పవిత్ర గ్రంథాల్లో మనకు ముఖ్యమైన మూడే పీఠకాలు. ఆ మూడు కూడా ఏంది? సుత్త, వినయ, అభిధమ్మ. ఈ మూడు పీఠకములు అని పిలువబడతాయి. ఆనందుడు సుత్త పీఠకము అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్. ఓకే, ఇది కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ది మాంక్స్. భిక్షువులు ఏం చేయాలి, ఏం చేయకూడదు చెప్పేది సుత్త పీఠకం. దీన్ని ఆనందుడు ఉచ్చరించడం జరుగుతుంది. అట్లాగే ఉపాళి మరొక శిష్యుడు ఉంటాడు, బుద్ధుడి శిష్యుడు. ఆయన వినయ పీఠకాన్ని ఉచ్చరిస్తాడు. వినయ పీఠకం దేని గురించి చెప్తుంది? దీని నియమావళి చెప్తుంది. సంఘ ఎట్లుండాలి, సంఘాలో ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటివి చెప్తుంది. ఇట్లా మొట్టమొదటి బౌద్ధ సమావేశంలో ఆనందుడు సుత్త పీఠకాన్ని, ఉపాళి వినయ పీఠకాన్ని ఉచ్చరించడం జరిగింది. ఇది మొదటి సమావేశం యొక్క డెవలప్మెంట్స్, అంటే మొదటి సమావేశంలో జరిగిన పరిణామాలు అన్నమాట. ఇది జరిగినటువంటి 100 సంవత్సరాల దాకా రెండవ బౌద్ధ సమావేశం జరగలేదు. రెండవ బౌద్ధ సమావేశం బుద్ధుడు చనిపోయిన 100 సంవత్సరాలకు చోటు చేసుకుంది. మొదటి సమావేశానికి రెండవ సమావేశానికి మధ్య 100 సంవత్సరాల గ్యాప్, 100 సంవత్సరాల యొక్క కాల వ్యవధి ఉంది. అంటే రెండవ బౌద్ధ సమావేశం క్రీస్తు పూర్వం 383లో జరిగింది అని చెప్పవచ్చు. ఎక్కడ జరిగింది? వైశాలి. ఇది కూడా మగధలోకే వస్తుంది, బీహార్లోకే వస్తుంది. అక్కడ రెండవ బౌద్ధ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఈ సమావేశానికి అధ్యక్షుడు సబ్బకామి అంట. సామాన్యంగా పుస్తకాలు ఎక్కడ కనబడరు మనకు. ఈ రెండవ సమావేశానికి అధ్యక్షుడు, రెండవ బౌద్ధ సమావేశానికి అధ్యక్షుడు సబ్బకామి. మరి ఎవరు నిర్వహించారు రెండవ బౌద్ధ సమావేశాన్ని? ఆ సమయంలో మగధకు పాలకుడు కాల అశోకుడు అని ఆయన మగధ యొక్క రెండవ రాజవంశం. దీంట్లో హర్యాంక శిశునాగ వంశం అన్నమాట. ఆ వంశంలో చాలా గొప్పవాడు కాలశోకుడు. ఆయన ఈ సమావేశాన్ని నిర్వహిస్తాడనమాట, రెండవ బౌద్ధ సమావేశాన్ని. మరి రెండవ బౌద్ధ సమావేశంలో ఏం జరిగింది అంటే బౌద్ధం మొట్టమొదటిసారిగా విడిపోయింది. ఫస్ట్ స్ప్లిట్ ఇన్ బుద్ధిజం అంట. ఎందుకు వస్తుంది విభజన అంటే బుద్ధుడు పెట్టిన నియమం ఉంది. ఏమని నియమము? భిక్షువులు ఎక్కడికి వెళ్ళినా సరే పౌర్ణిమ కల్లా వాళ్ళు సంఘాకి తిరిగి రావాలి. కొంతమంది భిక్షువులు ఈ నియమాన్ని ప్రశ్నించారు. ఓకే, తిరిగి రావడము అంటే కాలం వృధా అవడమే అవుతుంది. మరి తిరిగి మళ్ళీ ఆ కొనకు వెళ్ళాలి, ఆ మేరకు వెళ్ళాలి, ఆ నియమాన్ని సడలించాలా అని కొంతమంది భిక్షువులు పట్టుబట్టారు. అంటే మార్పు కావాలని కోరుకున్నారు. బౌద్ధంలో మొట్టమొదటి విభజనకు కారణము మార్పు కావాలని కోరుకున్న వాళ్ళు, మార్పును వ్యతిరేకించిన వాళ్ళు. మార్పు కావాలని ఎవరు కోరుకుంటున్నారు? వాళ్ళనే మనము మహాసాంఘికులు అంటాం. మహాసాంఘికాస్ ఆర్ ది ప్రో చేంజెస్. మార్పు కావాలని కోరుకున్నవాళ్ళు. మార్పును వ్యతిరేకించిన వాళ్ళు వీళ్ళనేమంటాము? స్థావిరవాదిన్ లేదా థేరవాదిన్లు అంటాం. అంటే మార్పును వ్యతిరేకించేవాళ్ళు, నో చేంజెస్. ఇట్లా బౌద్ధం రెండవ బౌద్ధ సమావేశంలో మొట్టమొదటిసారిగా విడిపోయింది. మహాసాంఘికులు, స్థావిరవాదినులుగా ఈ విభజన చోటు చేసుకుందన్నమాట. ఇది జరిగిన తర్వాత మూడవ మగధకు రాజవంశం, మూడవ వంశం, మగధను పరిపాలించిన మూడవ వంశం మౌర్యులు. హర్యాంక శిశునాగ నంద మౌర్యులు. నందులు మూడవ వంశం, మౌర్యులు నాలుగవ వంశం. నందుల తర్వాత వచ్చింది మౌర్య వంశం అన్నమాట. మౌర్య వంశంలో సుప్రసిద్ధుడు సామ్రాట్ అశోకుడు. ఆయన కాలంలో మూడవ బౌద్ధ సమావేశం జరుగుతుంది. ఓకే, మూడవ బౌద్ధ సమావేశం ఎప్పుడు జరిగి ఉండవచ్చు అంటే మన అంచనాల ప్రకారం క్రీస్తు పూర్వం 250లో జరిగి ఉండాలా. కొంతమంది చరిత్రకారుల ప్రకారం అయితే అసలు సమావేశమే జరగలేదని కూడా చెప్పే వాదనలు ఉన్నాయి. మనకు వివాదాలు అనవసరము. మూడవ సమావేశం అనేటువంటిది జరిగిందనే మనం విశ్వసించాలన్నమాట.
మూడవ సమావేశం పాట్లీపుత్రంలో జరుగుతుంది. ఈ సమావేశానికి అధ్యక్షుడు సింహళ రాజకుమారుడైనటువంటి మొగలిపుత్ర తిస్సా. మొగలిపుత్ర తిస్సాకే ఇంకొక పేరు కూడా ఉంది, ఉపగుప్త అని కూడా అంటాం. ఈ ఉపగుప్తుడే అశోకుని బౌద్ధంలోకి మారుస్తాడనమాట. ఆయనే మూడవ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. సమావేశాన్ని నిర్వహించడం అది అశోకుడు చేసిన పని. సామ్రాట్ అశోక్ సమావేశాన్ని నిర్వహిస్తాడు. ఈ సమావేశంలో ఏమైంది? ఈ సమావేశానికి అధ్యక్షుడైనటువంటి మొగలిపుత్ర తిస్సా మూడవ పీఠకం. ఏందా మూడవ పీఠకము? అభిధమ్మ కోశ. ఓకే, ఆల్రెడీ మీకు పీఠకాల గురించి నేను ప్రస్తావించడం జరిగింది. పీఠకాలు అంటే పవిత్ర గ్రంథాలు అన్నమాట బౌద్ధంలో. మొట్టమొదటి పీఠకము సుత్త అంటాం, రెండవ పీఠకము వినయ అన్నాం. ఓకే, ఈ రెండు పీఠకాలు మొదటి బౌద్ధ సమావేశంలోనే సమకూర్చబడ్డాయి. మూడవ పీఠకము ఇది అభిధమ్మ పీఠకం. ఈ అభిధమ్మ పీఠకాన్ని సమావేశానికి అధ్యక్షుడైనటువంటి మొగలిపుత్ర తిస్సా ఈయన సమకూర్చడం జరిగింది. మరి అభిధమ్మ పీఠకం ఏం చెప్తుంది? అభిధమ్మ పీఠకం బౌద్ధ తత్వాన్ని చెప్తుంది. ఇది బుద్ధిస్ట్ ఫిలాసఫీ మీద రాయబడినటువంటి గ్రంథం అన్నమాట, ప్రస్తావించేటువంటి గ్రంథం. ఇట్లా మూడు పీఠకాలు ఏర్పడ్డాయి బౌద్ధంలో, పవిత్ర గ్రంథాలు అన్నమాట. ఇంకా ఏం జరిగింది ఈ సమావేశంలోనే? ఈ సమావేశంలోనే సామ్రాట్ అశోక్ బౌద్ధాన్ని అంతర్జాతీయం చేయడానికి నిశ్చయించుకుంటాడు. భిక్షువులకి ఇవ్వడానికి సిద్ధపడతాడు అశోక్. ఆయన ఉద్దేశం ఏంటంటే బౌద్ధం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతర్జాతీయం గావించబడాలి, అందుకు కృషి చేయాలని కూడా తీర్మానం జరిగింది. ఇవి మూడవ బౌద్ధ సమావేశంలో ముఖ్యమైన పరిణామాలు అన్నమాట. దీని తర్వాత నాలుగవ బౌద్ధ సమావేశం. మూడవ బౌద్ధ సమావేశానికి నాలుగవ బౌద్ధ సమావేశానికి మధ్య దాదాపుగా 250 సంవత్సరాల కాల వ్యవధి ఉంది, 250 years. ఇది చాలా ఎక్కువ కాలం ఉన్నటువంటి వ్యవధి అన్నమాట. ఈ వ్యవధిలో బ్రాహ్మణ మతం బాగా బలపడ్డది. బౌద్ధానికి వ్యతిరేకంగా కూడా బ్రాహ్మణ మతము తనను తాను సుస్థిరపరచుకునే అవకాశాన్ని పొందిందన్నమాట. నాలుగవ బౌద్ధ సమావేశం క్రీస్తు శకం 1వ శతాబ్దం. 1వ శతాబ్దం నాటికి ప్రస్తుతం కాశ్మీర్, మనకు కాశ్మీర్లోని కుందల వనము అంటాం, కుందల గార్డెన్స్, వనం అంటే గార్డెన్స్, ఇక్కడ జరిగిందనమాట. ఈ సమావేశానికి అధ్యక్షుడు వసుమిత్రుడు అధ్యక్షుడు. ఆచార్య నాగార్జున, ఆంధ్రదేశం నుంచి ఆచార్య నాగార్జునుడు కాశ్మీర్లో జరుగుతున్నటువంటి 4వ సమావేశానికి వెళ్ళడం జరిగింది. దాంట్లో పాల్గొన్నాడు నాగార్జునుడు. సమావేశాన్ని నిర్వహించినటువంటి వాడు ఆ కాలంలో సుప్రసిద్ధ పాలకుడు కనిష్కుడు. కుషానుల్లో గొప్పవాడు కనిష్కుడు. ఆయన ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశంలో ఏమవుతున్నది? ఈ సమావేశంలోనే బౌద్ధం రెండవసారి విభజనకు గురి అయింది. బౌద్ధంలో మొట్టమొదటి విభజన 2వ సమావేశంలో జరిగింది. బౌద్ధంలో రెండవసారి విభజన ఇది 4వ సమావేశంలో జరగడం జరిగింది. ఎట్లా జరిగింది ఈ విభజన? బౌద్ధం మహాయానం మరియు హీనయానం అని 2 శాఖలుగా విడిపోయింది. ఏంది మహాయానం అంటే? మహాయానం గొప్ప ప్రయాణం, యానం అంటే ప్రయాణం, గొప్ప ప్రయాణం అని దాని అర్థం. ఎవరిది ఇక్కడ గొప్ప ప్రయాణం? బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ అనేది 7వ స్వర్గంలో ఉంది అని మహాయానులు విశ్వసిస్తారు. 7వ స్వర్గాన్ని వాళ్ళు ఏమని పిలిచారు? తుషిటా అన్నారు. తుషిటా, TUSHITA, తుషిటా. తుషిటా అంటే 7వ స్వర్గం. ఈ 7వ స్వర్గం నుంచి బుద్ధుడి ఆత్మ భూమి మీదకు వస్తుంది. మహాయానం ఏం చెప్తుంది అంటే బుద్ధుడి కోరిక తీరలేదు, కోరిక తీరని వాడు తిరిగి భూమి మీదకు వస్తాడనేది బుద్ధుడి వాదనే. అట్లా బుద్ధుడు తిరిగి భూమి మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. మానవ జాతి మొత్తము ఉద్ధరించబడే వరకు బుద్ధుడి యొక్క ఆత్మ
ఎడతెగని ప్రయాణం చేస్తూనే ఉంటుంది, అంతులేని ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇది మహాయానం. మహాయానము అంటే బుద్ధుడి ఆత్మ యొక్క ప్రయాణము, అదనమాట దాని యొక్క మూలార్థం. ఈ మహాయానవాదాన్ని ఎవరు ప్రవేశపెడుతున్నారు అంటే ఆచార్య నాగార్జునుడి యొక్క వాదం మహాయానం. దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు హీనయానులు అవుతారు. హీనయానం అంటే అర్థమైంది, బుద్ధుడు పుట్టాడు, ఆయన యొక్క పరమోద్దేశం జ్ఞానాన్ని పొందడము, ఆయన బోధిని పొందాడు, ఆయన కోరిక తీరిపోయింది, ఇక బుద్ధుడు మళ్ళీ పుట్టడు. హీనయానం ప్రకారము బుద్ధుడు తిరిగి భూమి మీదకి రాడు. ఒక రకం చెప్తే హీనయానం అసలు సిసలైనటువంటి బౌద్ధం అన్నమాట. ఎందుకంటే బుద్ధుడు ఎప్పుడూ చెప్పలే తాను మళ్ళీ పుడతామని చెప్పలే. ఓకే, బుద్ధుడు ఏనాడు కూడా గురువు యొక్క ప్రాధాన్యతని ఒప్పుకోలే. ఓకే, ఒక రకంగా బౌద్ధంలో మహాయానం అనేది యాంటీథీసిస్. బుద్ధుడు చెప్పిన దానికి వ్యతిరేకమైన వాదనలు వినిపించింది మహాయానం. మహాయానంలో ఇంకా ఏమున్నాయి ముఖ్య లక్షణాలు? మహాయానులు నెంబర్ 1 బుద్ధుడు మళ్ళీ పుడతాడని విశ్వసిస్తారు. నెంబర్ 2 బుద్ధుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు, దైవంతో సమానమైన వాడు, కాబట్టి ఆయన్ని ఆరాధిస్తారు. ఆరాధనని బుద్ధుడు ఏ రోజు ఒప్పుకోలే. బుద్ధుడు ఏనాడు కూడా తాను భగవంతుడు అని చెప్పలే. అసలు ఆ ఆలోచనని ఆయన అంగీకరించలేదు. చివరికి గురువు యొక్క ప్రాధాన్యతను కూడా అంగీకరించలేదు బుద్ధుడు. బుద్ధుడి ప్రకారం ప్రతి వ్యక్తి తనకు తానుగా శ్రమించాలి, తనకు తానుగా అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఇక్కడ గురువు మీద కూడా ఆధారపడకూడదన్నాడు. కానీ అట్లాంటి బుద్ధుడిని మహాయానులు దేవుడిగా ప్రకటించారు. ప్రకటిస్తూ బుద్ధుని ఆరాధించడం కూడా ప్రారంభించారు. ఆరాధనను బుద్ధుడు ఏ రోజు ఒప్పుకోలేదు. అట్లాగే మహాయానులు సంస్కృతం దీన్ని మాధ్యమంగా ఎంచుకున్నారు. బుద్ధుడు ఏనాడు కూడా సంస్కృతాన్ని అంగీకరించలేదు. ఆయన పాళీ, ఆయన భాష పాళీ, ప్రజలు మాట్లాడే భాషనే మాట్లాడాడు, ప్రజలకు దగ్గరగానే మెలిగాడు బుద్ధుడు. అట్లాంటిది మహాయానులు సంస్కృతాన్ని మాధ్యమంగా ఎంచుకున్నారు. ఇట్లా కొన్ని కొత్త పోకడలతో మహాయానం వచ్చింది. ఇందుకు పూర్తి విరుద్ధమైంది హీనయానం. అంటే హీనయానం బుద్ధుడు మళ్ళీ జన్మిస్తాడు అనే వాదనను అంగీకరించదు, నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 హీనయానం ప్రకారము బుద్ధుడు ఒక గొప్ప తాత్వికుడు, అంతేగాని దేవుడు కాదు. నెక్స్ట్ నెంబర్ 3 హీనయానం ప్రకారము బుద్ధుడిని ఆరాధించడం అనేది ఆమోదయోగ్యం కాదు. నెక్స్ట్ నెంబర్ 4 హీనయానం ప్రకారము పాళీ ఇదే బుద్ధుడి భాష, ఇదే కొనసాగాలి, సంస్కృతం కాదు. ఇట్లా విభేదాలు తలెత్తి బౌద్ధం రెండోసారి విడిపోయింది, 4వ బౌద్ధ సమావేశం. ఇట్లా 4 సమావేశాలు జరిగాయి. ఇంతకుముందు చెప్పినట్టే సమావేశాలకు అధ్యక్షులు, సమావేశాలను నిర్వహించిన వాళ్ళు, ఇప్పుడు చెప్పినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ముఖ్యమవుతాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీని తర్వాత బౌద్ధం యొక్క చరిత్ర ఏంది? దీని తర్వాత బౌద్ధం యొక్క చరిత్ర అంటే బౌద్ధం వ్యాప్తి చెందిన తీరు, ఇది ఎట్లా వ్యాప్తి చెందింది. ఎందుకంటే ఖండాంతరమైంది బౌద్ధం. హిందూ మతం ఏనాడు కూడా భారతదేశ సరిహద్దులు దానికి దాటలేదంటే దాటలే కాదు, కానీ తర్వాత కాలంలో దాటింది. ఓకే, చోళుల కాలంలో అన్నమాట. కానీ అంతకుముందే బౌద్ధం ఖండాంతరమైంది. భారతీయ సంస్కృతి మధ్య ఆసియా, ఆగ్నేయాసియా ఈ ఖండాల్లో విస్తరించడానికి కారణం బౌద్ధం అన్నమాట. మరి బౌద్ధాన్ని ఎవరు అంత గొప్పగా ఆదరించారు? నెంబర్ 1 అజాతశత్రు. ఆల్రెడీ చెప్పాం, అజాతశత్రు తండ్రిని చంపి అధికారంలోకి వస్తాడు, బింబిసారుని చంపి. బుద్ధుడిని తన గురువుగా అంగీకరించాడు. అజాతశత్రువే మొదటి బౌద్ధ సమావేశం రాజగృహంలో జరగడానికి కారకుడైనాడు. ఆయన తర్వాత కాలశోకుడు, శిశునాగ వంశం. కాలశోకుడు 2వ బౌద్ధ సమావేశాన్ని నిర్వహించాడు. దాని తర్వాత 3వ బౌద్ధ సమావేశం, దాన్ని నిర్వహించింది సామ్రాట్ అశోక్. మౌర్య వంశంలో గొప్పవాడైనటువంటి సామ్రాట్ అశోక్ బౌద్ధాన్ని ఖండాంతరం చేయడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే అశోకుడు గొప్ప బౌద్ధ భిక్షువులను పలు ప్రాంతాలకు పంపుతున్నాడు. ఎవరి బౌద్ధ భిక్షువులు? మహారక్షితాని అశోకుడు గ్రీసు ప్రాంతానికి పంపాడు. తారాని సువర్ణభూమి,
సువర్ణభూమి అంటే మయన్మార్, బర్మా ఈ ప్రాంతానికి పంపాడు. తన కూతురు కొడుకు అని చెప్పచ్చు, ఇది కూడా వివాదమే, కానీ అంగీకరిస్తున్నది మనం కూతురు కొడుకు అంటాం. కూతురు సంఘమిత్ర, కొడుకు మహేంద్ర, వీళ్ళని సింహళానికి పంపాడు. ఇట్లా అశోకుడి కాలంలో బౌద్ధం భారతదేశ సరిహద్దులు దాటింది. బౌద్ధం చైనా, టిబెట్ ఈ ప్రాంతాలకు విస్తరించడం, చైనాలో బౌద్ధాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినవాడు కుమారజీవ. కుమారజీవుడు చైనాలో బౌద్ధాన్ని మొట్టమొదటిసారి ప్రవేశపెట్టాడు. అట్లాగే పద్మసంభవుడు ఈయన బౌద్ధాన్ని మొట్టమొదటిసారిగా టిబెట్లో ప్రవేశపెడతాడు. బౌద్ధ సాహిత్యం ప్రకారము విజయసింఘవుడు మొట్టమొదటిసారిగా బౌద్ధాన్ని సింహళంలోకి తీసుకొస్తాడు. ఇట్లా బౌద్ధం ఖండాంతరం అయింది. ఇంకా దీని వ్యాప్తికి ఎవరు కృషి చేసినట్టు? కనిష్కుడు. కుషానుల్లో గొప్పవాడు కనిష్కుడు. కనిష్కుడి యొక్క రాకతో బౌద్ధం మధ్య ఆసియాలోకి ప్రవేశించినట్లయింది. ఎందుకంటే కుషాన్లు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా పరిపాలించారు కాబట్టి. 4వ బౌద్ధ సమావేశంలో పాల్గొన్న ఇంకా గొప్ప బౌద్ధ భిక్షువులు ఉన్నాడు, అశ్వఘోషుడు ఊరూరు తిరుగుతుండేవాడు. బుద్ధుడి యొక్క గొప్పతనాన్ని గానం చేస్తూ పాటల రూపంలో పాడుతూ తిరుగుతుండేవాడు. ప్రస్తుత మధ్య ఆసియాలోని ఖొటాన్ అక్కడి దాకా వెళ్ళినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే అశ్వఘోషుడు రాసినటువంటి బుద్ధ చరిత్ర, సుందరనందన, శరిపుత్ర ప్రకరణ, ముఖ్యంగా ఈ శరిపుత్ర ప్రకరణ అనేటువంటి నాటకం శరిపుత్రుణ్ణి బౌద్ధంలోకి మార్చడం అన్నమాట. ఇది ఖొటాన్లో దొరికింది మనకు. అంటే దాదాపుగా అశ్వఘోషుడు అక్కడి దాకా వెళ్ళాడు అని అర్థం అన్నమాట. పాయింట్ ఏమిటంటే కనిష్కుడు మరియు అశ్వఘోషుడు వీళ్ళ కృషి వల్ల బౌద్ధం మధ్య ఆసియాలో బాగా విస్తరించింది అని చెప్పచ్చు. అట్లాగే విశ్వవిద్యాలయాలు ఇవి కూడా కారణమైనవి. బౌద్ధం భారతదేశానికి అందించిన గొప్ప సేవల్లో ఒకటి ఏమిటంటే విద్యను సామాన్య మానవుడికి అందుబాటులోకి తేవడం. ఆ దిశగా గొప్ప ప్రయత్నం చేసినటువంటి వాడు ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జున శ్రీపర్వత విశ్వవిద్యాలయం మనకు ప్రస్తుత నాగార్జున సాగర్, ఇక్కడ ఆయన శ్రీపర్వత విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. భారతదేశ చరిత్రలో మనం చెప్పుకునేటువంటి మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల మొట్టమొదటి విశ్వవిద్యాలయం అవుతుంది. బౌద్ధం చరిత్రలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం బౌద్ధాన్ని పాటించే వాళ్ళ చేత ఏర్పరచబడ్డ మొట్టమొదటి విశ్వవిద్యాలయం శ్రీపర్వతం. అంటే నాగార్జున సాగర్ శ్రీపర్వతం అని పిలువబడేదన్నమాట. అందుకని దాన్ని శ్రీపర్వత విశ్వవిద్యాలయం అని అన్నాం. ఇక్కడికి పలు దేశాల నుంచి భిక్షువులు వేల సంఖ్యలో వచ్చారు విద్యాభ్యాసం చేయడానికి అని బౌద్ధ సాహిత్యం చెప్తోందన్నమాట. దీని తర్వాత గుప్తులు, ఉత్తర భారతదేశంలో గుప్త వంశం అధికారంలోకి వచ్చింది. కుమారగుప్త గుప్తులు బ్రాహ్మణ మతాన్ని ఎక్కువగా ఆదరించారు. బ్రాహ్మణ మతాన్ని ఆదరించారు అంటే బౌద్ధం పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నారని కాదు. గుప్తుల పాలకుడైనటువంటి కుమారగుప్త నలందా విశ్వవిద్యాలయం దీన్ని స్థాపించాడు. బౌద్ధానికి సంబంధించినంత వరకు నలందా విశ్వవిద్యాలయం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న విశ్వవిద్యాలయం. మన భారత ప్రభుత్వం కూడా తిరిగి ఇప్పుడు నలందా యూనివర్సిటీని విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించిందనమాట. గొప్ప ప్రయత్నం చేశాం మనం ఇక్కడ. సో గుప్తుల తర్వాత హర్షవర్ధనుడు. ఆయన యాక్చువల్గా శైవ మతాభిమాని మొదట్లో. అట్లాంటి హర్షుడు హువాన్సాంగ్, చైనా యాత్రికుడైనటువంటి హువాన్సాంగ్ యొక్క ప్రభావం వల్ల మహాయాన బౌద్ధంలోకి వస్తాడు. హర్షుడు బౌద్ధ సమావేశాలు నిర్వహించాడు. కనౌజ్ మరియు ప్రయాగ్ ఇక్కడ బౌద్ధ సమావేశాలు హర్షుడు నిర్వహించినట్టు చెప్తున్నాం మనము. ఒక రకంగా ప్రాచీన భారతదేశ చరిత్రలో హర్షుడు చిట్ట చివరి వాడు అవుతాడన్నమాట. బౌద్ధాన్ని గొప్పగా ఆదరించినటువంటి వాడు. తొలి మధ్యయుగాల్లో బౌద్ధం
అనేటువంటిది చివరి దశకు వచ్చిందనమాట. బౌద్ధాన్ని చివరగా ఆదరించినటువంటి గొప్ప రాజవంశం పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ని పరిపాలించినటువంటి పాలా, PALA, పాలా వంశము అంటాం. ఈ పాలా వంశంలో సుప్రసిద్ధుడు ధర్మపాలుడు. ఈ ధర్మపాలుడే 3 విశ్వవిద్యాలయాలు స్థాపించాడనమాట. ఈ 3 విశ్వవిద్యాలయాలు కూడా మనకు చాలా ప్రాముఖ్యతను కలిగినటువంటి విశ్వవిద్యాలయాలు. విక్రమశిల, ఉద్దండపుర, జగద్దల, ఈ 3 విశ్వవిద్యాలయాలు మనకు బెంగాల్, పశ్చిమ బెంగాల్, బీహార్ అంటే భాగల్పూర్ ఈ ప్రాంతాల్లో కేంద్రీకరించబడ్డాయన్నమాట. ఈ 3 విశ్వవిద్యాలయాలు బౌద్ధంలో ఒక శాఖ ఉంది, ఆ తర్వాత చెప్తాం శాఖల గురించి. బౌద్ధంలో ఉండేటువంటి శాఖ వజ్రాయన అంటాం. వజ్రాయన ఆ శాఖ యొక్క బౌద్ధం. దాన్ని వ్యాప్తి చేయడానికి, దాన్ని బోధించడానికి ఈ 3 విశ్వవిద్యాలయాలు ఉద్దేశించబడ్డాయన్నమాట. ఇట్లా బౌద్ధం స్థాపించినటువంటి విశ్వవిద్యాలయాలు కూడా బౌద్ధం యొక్క వ్యాప్తికి కారణమైనవి.